సో హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటెల్ తన కొత్త ప్రాసెసర్ని ఏవైతే మనకి 15th జనరేషన్ ప్రాసెసర్లు అయితే మనకి ఈ ఇయర్ ఎండింగ్ నాటికి రాబోతున్నాయి కదా, అంటే 2024 ఎండింగ్ నాటికి మనకి ప్రాసెసర్లు అయితే మార్కెట్లోకి రాబోతున్నాయి కదా. అయితే వీటికి సంబంధించిన రూమర్స్ అయితే వస్తున్నాయి. వీటి యొక్క ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, మనకి ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ అఫీషియల్ న్యూస్ అయితే కాదు. మనకి రూమర్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఇంటెల్ i5, ఇంటెల్ i7, ఇంటెల్ i9 ఈ మూడింటికి సంబంధించిన 15th జనరేషన్ ప్రాసెసర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటికి ఒక కోడ్ నేమ్ అయితే పెట్టారు. అది మనకి కోర్ అల్ట్రా 9 అని చెప్పి మనకి దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అంటే మనకి ఏవైతే 15th జనరేషన్ అండ్ 15th జనరేషన్ తర్వాత ప్రాసెసర్లు ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మీరు అల్ట్రా అనే పదాన్ని అయితే మీరు గమనించవచ్చు. కోర్ అల్ట్రా కానీ లేదంటే అల్ట్రా అనే పదాన్ని కానీ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా ఇంటెల్ మనకి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ చేస్తుంది కదా, అప్పుడనే మనకి ఇన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అయితే ప్రస్తుతం మనం ఈ మూడింటికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను నా మొబైల్ స్క్రీన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే ఇంటెల్ i9 ఉంది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాని యొక్క నేమ్ అనేది మనకి ఇంటెల్ i9 15900K అనే ప్రాసెసర్గా తీసుకురావచ్చు. లేదంటే కోర్ అల్ట్రా 9 2HXK, అంటే ఏదైతే మనకి 2HX అని ఉంది కదా, ఈ HX అనే ప్లేస్లో మనకి ఏదైనా యాడ్ చేయొచ్చు అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇది అఫీషియల్గా యాడ్ చేస్తారు అనేది మనకైతే తెలీదు. ఒకవేళ వస్తే మనకి ఇంటెల్ కోర్ i9 15900K అనే ప్రాసెసర్ కిందైనా రావచ్చు, లేదంటే కోర్ అల్ట్రా 9 అనే ప్రాసెసర్ కింద అయితే రావచ్చు. అయితే దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి టోటల్గా 24 కోర్స్ అండ్ 24 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి 8 P కోర్స్ అండ్ 16 E కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ P కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 5.8 GHz అయితే ఉంది. అండ్ ఈ కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4.4 GHz అయితే ఉంది. మీరు స్క్రీన్ మీద అయితే వీటిని గమనించవచ్చు. అండ్ దీని యొక్క L3 క్యాషేజ్ చూసుకుంటే 36 MB ఉండొచ్చు అంట. మేబీ ఇది మనకి 24 కోర్సు 24 థ్రెడ్స్ ఇస్తున్నారు కాబట్టి మేబీ ఎక్కువైనా ఉండొచ్చు, లేదంటే 36 MB కూడా ఉండొచ్చు. మేబీ చూడాలి అది అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత. అండ్ దీని యొక్క బేస్ పవర్ చూసుకుంటే 125 వాట్ ఉంది. అలాగే బూస్ట్ పవర్ చూసుకుంటే 177 వాట్ అయితే ఉంది. దీంట్లో మనకి DDR5 ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది అప్ టు 6400 MHz వరకు అయితే. దీంట్లో మనకి మెమరీ ఛానల్ చూసుకుంటే 2 టైప్ మెమరీ ఛానల్ అయితే ఉంది. సాకెట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి కొత్త సాకెట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏదైతే 12, 13, 14 జనరేషన్ ప్రాసెసర్లు ఏవైతే చూసాం కదా, వీటిలో మనకి LGA 700 అనే సాకెట్ని అయితే మనకి యూజ్ చేయడం అయితే జరిగిందా. దీంట్లో మనకి చేంజ్ చేశారు. దీంట్లో మనకి LGA 1851 అనే సాకెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఈ ప్రాసెసర్ కొంటారో ఇప్పుడు ఈ ప్రాసెసర్ రిలేటెడ్ మదర్ బోర్డ్స్ అనేవి మార్కెట్లో రావడం అయితే జరుగుతుంది. మనం ఆ మదర్ బోర్డ్స్ని అయితే పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి AMDతో కంపేర్ చేస్తే ఇంటెల్ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఒక సర్టన్ టైమ్ ఆఫ్ వరకు వాళ్ళు ఒకే సాకెట్ని అయితే డిజైన్ చేసుకుంటూ అయితే వస్తారు. వాళ్ళ జనరేషన్స్ పెంచుతారు కానీ సాకెట్ ఒకటే ఉంటుంది. బట్ ఇంటెల్ అలా కాదు. ప్రతి ఒక్క కొత్త జనరేషన్ ప్రాసెసర్ వస్తుందంటే దానికి రిలేటెడ్ సాకెట్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు చేస్తారనేది వాళ్ళకే తెలియాలి. సో ఓవరాల్గా మనకి ఈ ప్రాసెసర్లో మనకి 24 కోర్స్ అండ్ 24 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో 8 P కోర్స్ 16 E కోర్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మనకి ఇంటెల్ i7 వేరియంట్లోని i7 15700K అని చెప్పి ఈ వేరియంట్ అయితే ఉంది. లేదా దీన్ని మనం కోర్ అల్ట్రా 7 అని కూడా పిలుచుకోవచ్చు. సో అఫీషియల్గా ఏంటనేది మనకి లాంచ్ అయిందో తెలుస్తుంది. అండ్ దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 20 కోర్స్ అండ్ 20 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి 8 P కోర్స్ అండ్ 12 E కోర్స్ అయితే ఉంటాయి. ఆ P కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ మాట్లాడుకుంటే 5.5 GHz వరకు అయితే ఉంది. అలాగే ఈ కోర్స్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4.2 GHz అయితే ఉంది. L3 క్యాషేజ్ చూసుకుంటే 33 MB ఉన్నట్టయితే మనకి ఇక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ బేస్ పవర్ చూసుకుంటే 125 వాట్, బూస్ట్ పవర్ చూసుకుంటే 177 వాట్. మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇది అఫీషియల్గా కాదనేది మనకి ఇంకా తెలియదు, కానీ సాధారణంగా మీరు గమనిస్తే ప్రాసెసర్ అనేది దాని ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క మ్యాక్స్ TDP ఏదైతే బూస్ట్ పవర్ ఉంది కదా, అది 177 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మనకి DDR5 వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. 67 MHz వరకు అయితే మనకి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా సేమ్ సాకెట్ అయితే ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాసెసర్ కోర్ కౌంట్, బూస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ దీని యొక్క TDP అంత అనేది తెలుసుకోవాలి. ఈ మూడిట్లో కూడా మనకి సేమ్ TDP వాల్యూస్ వస్తున్నాయి. అలాగే మెమరీ టైప్ చూసుకున్నా సరే సేమ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ రెండు ప్రాసెసర్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రూమర్లు అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ చూసుకున్న మనకి ఇంటెల్ i5కి సంబంధించిన 15600K అనే వేరియంట్ అయితే ఒకటి ఉంది. దీన్ని మనకి కోర్ అల్ట్రా 5 అనే పేరుగా పిలవచ్చు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 14 కోర్స్ 14 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి 6 P కోర్స్ 8 E కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. P కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 5.2 GHz వరకు అయితే ఉంది. అలాగే ఈ కోర్స్ యొక్క బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4 GHz వరకు అయితే ఉంది. దీంట్లో మనకి L3 క్యాషేజ్ చూసుకుంటే 24 MB ఉండొచ్చు.
అండ్ బూస్ట్ పవర్ చూసుకుంటే 125 వాట్, బేస్ పవర్ చూసుకుంటే 125 వాట్, బూస్ట్ పవర్ చూసుకుంటే 177 వాట్ అయితే ఉంది. దీంట్లో కూడా మనకి DDR5 6400 MHz సపోర్ట్ అయితే ఉంది. అండ్ LG 1851 మనకి సాకెట్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇవి మాత్రమే వచ్చాయి. ఇంకా i3 వేరియంట్ వస్తుందా రావట్లేదా, ఒకవేళ వస్తే వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేవి ఇంకా మనకి రూమర్స్లో ఎక్కడా కూడా దొరకలేదు. ఒకవేళ దొరికిన వెంటనే నేను మీకు వీడియో త్రూ అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చిందైతే నేను అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ కంటెంట్ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై.